రైట్. ఇక హైడ్రామా ఏం చేస్తూ ఉంది? వెనక్కి తగ్గిన హైడ్రా ఓవైసీ కాలేజీపై కమిషనర్ రంగనాథన్ కీలక ప్రకటన. వాళ్లకు సమయం ఇస్తున్నాం, చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం, తొలగించకపోతే అప్పుడు చర్యలుంటాయి. సమయం ఇస్తున్న వాళ్ళకు ఏది ఓవైసీ ఫాతిమా కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీని తొలగించడానికి కొంచెం సమయం ఇస్తున్నాం మేము ఆ నిర్మాణం తొలగించడానికి అని చెప్తున్నారు. సో కాబట్టి రంగనాథన్ ఒక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ ఓవైసీకి భయపడ్డారు, ఈ విషయం క్లారిటీ. ఓవైసీకి అక్బరుద్దీన్ ఓవైసీకి అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ గజ్జన వణికింది. వాళ్ళు వచ్చి మాట్లాడంగానే గజ్జన వణికింది. వాళ్ళ కాలేజీలకు పోతందుకు వీళ్ళకు దమ్ము లేదు, ధైర్యం లేదు, వీళ్ళకు వీళ్ళకు వణుకుతా ఉన్నాయి. కాబట్టి ఇక పోయేటువంటి అవకాశం లేక రంగనాథ్తో ఒక కామెంట్ చేయించారు. ఇందులో క్లియర్ క్లస్టర్గా అర్థమైపోతా ఉంది. అయితే ఇందులో ఒక స్పష్టమైనటువంటి విషయం తెలుసుకోవాలి. ఆ రంగనాథన్ గారు అన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏ ఛానళ్లకు? ఎన్టీవీకి ఇస్తున్నాడు, V6కి ఇస్తున్నాడు, ఏబిఎన్కి ఇస్తున్నాడు, చోటా మోటా యూట్యూబ్ ఛానళ్ళు మన 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 తెలుగు వెలుగు అని వాళ్ళకి ఇస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇస్తున్నాడు. కానీ మన వాళ్ళు ఎవరైనా అంటే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా పోయి సార్ మాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే మాత్రం ఇస్తలేడు. మేము కూడా అప్రోచ్ అయినా ఇవ్వండి సార్ అంటే ఇంత ఇస్తలేడు. మిగతా ఛానల్లో కూడా అప్రోచ్ అయినా ఇవ్వండి సార్ అంటే ఇస్తలేడు. మరి మీడియా అందరికీ ఇవ్వాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ను జోకేటువంటి పత్రికలు, ప్రభుత్వాన్ని జోకేటువంటి ఛానళ్ళకు మాత్రమే మీరు ఇస్తే మరి మిగతా ఛానళ్ళకి ఇయ్యరా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకు, ప్రజల పక్షాన మాట్లాడుతున్న వాళ్ళకు ఇయ్యరా? ఎందుకంటే ఇస్తే భాగవతం అని తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మాలాంటి వానికి ఇంటర్వ్యూ ఇచ్చాం అనుకో, ఆ పత్రాలు, కాగితాలు, ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాగితాలు, ఆ గుత్త సుఖేందర్ రెడ్డి కాగితాలు, కేవీపీ కాగితాలు అన్ని తీసుకుపోయి ఆయన ముంగలు పెడతాం. ఇవి ఎందుకు కులగొట్టలేని అడుగుతాం మనం. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ లేదు. కాబట్టి ఇవి ఈ ఛానళ్ళకి కానీ ఇట్లాంటి వాటికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడు అనమాట. రంగనాథన్ కూడా మంచి రాజకీయం చేస్తూ ఉన్నాడు ఇంటర్వ్యూల విషయంలో కూడా. మాకు కూడా ఇవ్వండి సార్ ఒకసారి అవకాశం. మీ అద్భుతమైనటువంటి వ్యాఖ్యలను, మీ అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మా ఛానల్లో కూడా మేము, మా కెమెరాల్లో కూడా మిమ్మల్ని బంధించి అందులో మేము చూపిస్తాము, ప్రజలకు చూపిస్తాం, వాస్తవాలని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఎంతసేపు ఉన్న జోకేటువంటి వాళ్ళకే ఇస్తారా? మాకు ఇయ్యరా? చూద్దాం.